సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఈరోజు ఉపవాస ప్రార్థన, దేవుని సమృద్ధి అనే అంశం మీద ధ్యానం. ద అబండెన్స్ ఆఫ్ గాడ్స్ సప్లై. మనము ఈ జీవితంలో ఎప్పుడు కూడా విచారంతో, చింతతో, బాధతో, భయము, భీతి, కలవరం, ఆందోళనతో కృంగిపోవడం దేవుని చిత్తం కానే కాదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయకుడు. ఈ లోకంలో మనము దేని మీద అయితే గురి పెట్టినామో ఆ గురి అంతా తప్పిపోతుంది, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను చేయి విడవాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఆనుకున్న గోడలన్నీ తొలగిపోతుంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు. దావీదు భక్తుడు అంటాడు, సదాకాలం నా గురి దేవుని మీదనే ఉంది. కనుక దేవునితో ఒక మంచి బంధం కలిగి ఉండాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో చాలా గొప్ప కార్యం ఏంటి, చాలా విశిష్టమైన కార్యం ఏంటి, శ్రేష్టమైన కార్యం ఏంటి అంటే నీకు నీ దేవునికి ఉన్న బంధం. అంతకంటే మించింది ఇంకా లోకంలో లేదు. నువ్వు ఎవరిని ప్రేమించినా, ఎంతగా నీవు ఆనుకున్నా, ఎంతగా హత్తుకున్నా వారందరూ తొలగిపోతారు. అందుకే పాడుతున్నారు, నరులందరూ నన్ను విడిచిన నా ప్రభు నా చెయ్యి విడవడు. కనుక ఈ దేవుడే మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం నడిపిస్తాడు. కాబట్టి నీకు చింత అంటే వేదన, బాధ, భయం ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ యువర్ డిస్బిలీఫ్. అంటే నీకున్న అనుమానము, సందేహము, అవిశ్వాసం ద్వారా దేవునికి ఘనత రాదు. దేవునికి ఘనత ఎప్పుడు వస్తుందంటే విశ్వాసి ఎప్పుడు కూడా దేవునిలో గొప్ప నమ్మకం కలిగి ఉంటే దేవునికి చాలా ఘనత. అంటే మనం దేవుని ఘనపరిచేది కేవలం మనకున్న విశ్వాసం ద్వారానే ఘనపరచగలం. వీ కెన్ ఆనర్ గాడ్ ఓన్లీ బై అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. టోటల్ ఫెయిత్ అన్నమాట. అందుకే కొండమీది ప్రసంగంలో ప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీరు తిండి గురించి కూడా విచారించొద్దు, వస్త్రధారణ గురించి కూడా మీకు చింత అవసరం లేదు, మీకు దేని గురించి కూడా చింత అవసరం లేదు. మీరు మొదట దేవుని రాజ్యం, నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కావాల్సినవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బు గురించి కానీ ఇహలోక సంబంధమైన కార్యాల గురించి శ్రద్ధ తొలగించుకోవాలి. దేవుని మీద గురి పెట్టుకుంటే ఇవన్నీ నీ చుట్టే ఉంటుంది, ఎక్కడ వెళ్ళదు. దేవుడు అలాంటి గొప్ప సమృద్ధి నీకు అనుగ్రహిస్తాడు. దేవుని వదిలి దేన్ని వెతికినా మన ప్రయాసం అంతా ఆయాసంగా మారిపోతుంది. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25, అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడ, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకుని అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువగా చేసుకొనగలడు. ఇవన్నీ మీరు చక్కగా చదవాలి. అంటే అది అర్థమయ్యే రీతిగానే రాసి ఉంది కదా, మీరు చదువుకోవచ్చు, మీరు ధ్యానించవచ్చు. అంటే మీ చింతించడం ద్వారా మీ ఎత్తు మూరెడు ఎక్కువ కాదు. చింతించి సాధించేది ఏమీ లేదు. దావీదు చాలా చింతించినాడు. తన
బిడ్డ కాయలా పడినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడ్చి నేలను కూర్చొని వస్త్రాలు చింపుకొని అంత అంగలార్పు. కుమారుడు చనిపోయినాడనే వార్త విన్నాక వారు గుసగుసలాడుతున్నారు సేవకులు. అప్పుడు అనుకున్నాడు కుమారుడు చనిపోయినాడని చెప్పి వెంటనే బిడ్డ చనిపోయినని ఎరిగి లేచి పోయి స్నానం చేసి వస్త్రాలు ధరించుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చి ఏం చేసినాడట, భోజనం. అప్పుడు వారందరూ ఆశ్చర్యపడ్డారంట, ఇదేంటి కాయలా పడ్డప్పుడేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు, చనిపోయిన వార్త వినగానే పోయి స్నానం చేసుకొని బట్టలు వేసుకొని మందిరానికి పోయి దేవుని స్తుతించి తిరిగి వచ్చి కడుపు నిండా అన్నము తింటారు. వాళ్ళకి అర్థం కాలేదంట. అప్పుడు ఒక మాట అంటాడు, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డను దేవుడు తీసుకున్నాడు, ఇప్పుడు నా బిడ్డ నా దగ్గరికి రాడు, ఇప్పుడు నేనే అక్కడికి వెళ్ళాలి. చూడండి ఎంత జ్ఞానం, దేవుని జ్ఞానం. కనుక మనం కొందరు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళు తిరిగి రారు, వాళ్ళు దేవుని దగ్గర సురక్షితంగా ఉన్నారు. ఇంకా పోవలసింది మనమే, ఎందుకంటే ఈ లోకం శాశ్వతము కాదు. అందుకే సొంతవారు, ఒక పాట ఉంది కదా, సొంత వారందరూ మరణించినను దుఃఖము ఎందుకు దేవుని బిడ్డలకు. అంటే ఏంటి, సొంత వారు మరణించిన యేసుప్రభు బిడ్డలు ఆ శ్రమలో కూడా కన్నీళ్ళు వస్తే, దుఃఖం వస్తే, నొప్పి కలుగుతుంది, కానీ వాళ్ళు దేవునిలో ఆనందం మాత్రము కోల్పోరు. పౌలు భక్తుడు చెరసాల్లో ఉండి మరి ఆకలి దప్పులు, వస్త్రహీనత, దెబ్బలు, ఉపద్రవం, చీకటి, సుఖము లేని జీవితం. అయినా ఫిలిప్పీ సంఘానికి ఏం రాస్తున్నాడు, ఫిలిప్పీ 4:4 ప్రభువునందు మీరేం చేయాలి, ఆనందించాలి. మరలా చెప్పుదును మీకు ఆనందించాలి. అలాగే ఈరోజు మీరు చాలామంది విచారంగానే ఉన్నారు. ఏంటంటే రకరకాల విచారాలు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ కలుగుతుంది. ఈ బాధలు, ఈ శ్రమలు తప్పవు ఈ లోకంలో మనకు. అయినా మనకు ప్రభు ఉన్నాడు, ప్రభు మన స్వాస్థ్యమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితాలు ప్రభువుకు మరి సమర్పించుకొని ప్రభుతో సంబంధం కలిగి ఉంటే వీటన్నిటిని కూడా అధిగమించిన దైవ ఆ కృప మనకు లభిస్తుంది. ప్రభువులో ఆనందం మనం పోగొట్టుకోలేం. అన్నీ పోతుంది కానీ దేవుల్లో ఆనందం మాత్రం పోదు. కాబట్టి ఈరోజు మనము మన విశ్వాసాన్ని మరొకసారి స్థిరపరచుకోవాలి. మనము దేవుని వాక్యం ద్వారా ఉజ్జీవింపబడాలి, స్థిరపరచబడాలి. అలాగే నీవు పునరుద్ధరణ అంటారు, అంటే రిన్యూయింగ్ యువర్ స్పిరిట్. పునరుద్ధరణ, రిన్యూవల్. బస్ పాస్ ఎక్స్పైరీ అయిపోతే ఏం చేస్తాం, పోయి లైన్లో నిలబడి రెన్యూ చేసుకుంటే లేకపోతే చెల్లదు. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నీకు ఒక పునరుద్ధరణ కావాలి, రిన్యూ యువర్ స్పిరిట్. అది ఉపవాస ప్రార్థన నీకు సహాయపడుతుంది. లేకుంటే తిని త్రాగి దేవుణ్ణి ఏం చేస్తావు, నువ్వు మర్చిపోతావు. మీ హృదయంలో తిండి వల్ల కానీ, మత్తు వల్ల కానీ, ఐహిక విచారం వల్ల మందంగా ఉండకూడదట. ఎందుకంటే ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు. కనుక ఎల్లప్పుడూ మెలకువగలిగి ప్రార్థన చేస్తూ జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు లూకా తన సువార్తల్లో. కనుక ఈరోజు మరి నీకు దేవుడు సమృద్ధిగా ఇస్తాడని నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. దేవుడు దీవిస్తే దానికి అవధులు లేవు. ఎందుకు? గాడ్ ఈజ్ ఎ లిమిట్లెస్ గాడ్. ఇప్పుడు నువ్వు అంటావు ఈ నెల గడిస్తే చాలు అని అనుకుంటావు కదా, ఆ బిల్లు కడితే చాలని. దేవుణ్ణి ఎప్పుడు కూడా అలా తక్కువగా అంచనా వేయకూడదు. దేవుడు చాలా గొప్పవాడు. అందుకే కదా 1000 నామముల పుస్తకం నీ చేతిలో పెట్టుకొని ఇక అనుమానం నీ నోటికి రాకూడదు, నీ మదికి అందకూడదు. సంకోచం కానీ, చింత కానీ, డౌట్ కానీ రాకూడదు అన్నమాట. ఎందుకంటే అందుకే కదా ఆ ప్రయత్నం చేసి దేవుని ప్రేరణ ద్వారా దేవుని 1000 స్వభావాలు మీ చేతిలో పెట్టినాం. అది ధ్యానిస్తూ దేవుడు ఎంత గొప్పవాడు, నీ అవసరత ఎంత చిన్నది. కాబట్టి గొప్ప దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగి ముందుకు సాగాల. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనము ఉపవాసం ఉన్నాము దేని కొరకు అంటే, కొందరు అంటారు మా పిల్ల పెళ్ళి కావాలండి అందుకే ఉపవాసం ఉన్నామండి, మాకు ఒక ఇల్లు కావాలండి, 100 గజాల భూమి ఉంటే చాలు అందుకే నేను ఉపవాసం ఉన్నాను.
మరికొందరు అంటారు, మా బాబు చెప్పిన మాట వినడం లేదని అందుకే ఉపవాసం ఉన్నాను. అసలు నన్ను అడిగితే వీటన్నిటి కోరిక కాదు మనం ఉపవాసం ఉండేది. మనం ఉపవాసం ఉండేది దేవునికి దగ్గరగా ఉండడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యు వాంట్ టు బి క్లోజ్ టు గాడ్, యు వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్. దేవునితో నడవాలని, దేవుడు నీ సొంతమైపోయినాడు, దేవునికి అంటి ఉండాలని, దేవుని హత్తుకోవాలని, దేవునితో నువ్వు గడపాలని. ఈ లోకము, దాని నటన, ఈ ఆశలన్నీ గతించిపోతుంది కాబట్టి ఎన్నడూ మార్పు లేని దేవుని సొంతం చేసుకొని తిండి కూడా మర్చిపోయి, తిండి మీద ఉన్న ధ్యాస కూడా తొలగించుకొని దేవుని మీద ఆశ పెట్టుకోవడమే ఉపవాసం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చిన్న చిన్న చింతలు కలిగి ఉండొద్దు. నేను ఉపవాసం ఉన్నాను కంటే ఏదన్నా ఒక కార్యం జరగాలని. నా విశ్వాసం ఎట్లంటే, కార్యం జరిగినా కార్యం జరగకపోయినా దేవుడు నాకు చాలు, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నా విశ్వాసము పరిస్థితుల మీద ఆధారపడి లేనట్టు నేను అట్లా కట్టుకున్నాను నా విశ్వాసం. ఎందుకంటే వై షుడ్ ఐ డిపెండ్ ఆన్ మెటీరియల్ థింగ్స్ విచ్ డూ నాట్ హ్యావ్ పర్మనెన్సీ? అశాశ్వతమైన వాటి మీద నేనెందుకు నా ధ్యాస ఉంచాలి? శాశ్వతుడైన దేవుడు, శాశ్వతమైన తన ప్రేమ యందు నేనేం చేయాలి? తేలియాడాలి. అప్పుడు నా అవసరతలు తీరిపోదా? తప్పకుండా తీరిపోతుంది. ఆయన్ని అన్నాడు కదా, దేవుని వెతకాలి, అన్ని అవసరతలు తీరిపోతుంది. కాబట్టి ఈరోజు దేవునికి నేను దగ్గరగా ఉండాలనే ఆశనే కావాలి. ఇర్మియా ప్రవక్త ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగంటున్నాడు, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేస్తిని, కానీ వారు నా మాటలు వినక పోయి ఉన్నారు. ఎంత అంటుకొని ఉందామని దేవుడు అనుకున్న ప్రజలు దూర దూరం వెళ్ళిపోతున్నారంట. దేవునికి దగ్గరగా ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీకేమీ కొదువ చేయడు. దేవుని స్తోత్రం. నీకున్న అనుమానం తొలగించుకోవాలంతే. నీ కుటుంబ పరిస్థితి చక్కబెట్టగలడు దేవుడు. నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వగలడు. అంటే దేవుని సమృద్ధి అన్నప్పుడు నేను ధ్యానిస్తున్నప్పుడు మరి దేవుడు ఆశీర్వదిస్తాడు, లేక మరి దేవుడు నీ ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడని కాదు, ప్రకృతికి కూడా అతీతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. దేవుని స్తోత్రం. ఇంగ్లీష్లో అంటారు సూపర్ న్యాచురల్ థింగ్స్. సూపర్ న్యాచురల్ అంటే అతీంద్రియ సరఫరా. అంటే దేవుడు హద్దులు లేని దేవుడు కాబట్టి మితిమీరినట్టు నిన్ను దీవించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నన్ను ఎందుకు దీవించడం లేదు, నాకు ఎందుకు అప్పు ఉంది, నాకు ఎందుకు చాలినంత లేదని నువ్వు అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడు నీ మంచి కొరకు కొన్నిసార్లు ఇవ్వడు నీకు. ఇప్పుడు 10 ఏళ్ల బాలుడు వచ్చి నాకు మోటార్ బైక్ కావాలంటే ఇస్తాడా తండ్రి? రే నువ్వు పెరగాలి, నీకు 18 ఏళ్ళు రావాలి, నీకు లైసెన్స్ రావాలి, అప్పుడు నువ్వు రోడ్డు మీద ఏం చేస్తావు? బండి నడుపుతావు. 2 ఏళ్ల పిల్ల వచ్చి పదునైన చాకు నాకు కావాలి, నేను కూరగాయలకు వస్తా అంటే ఇస్తుందా తల్లి? ఇవ్వదు. దానికి ఒక వయసు ఉంది. అందుకే యుక్త కాలం వరకు మనం ప్రార్థనలో వేచి ఉంటే మనకు కావలసినవన్నీ కూడా ఆయన సమృద్ధిగా ఇవ్వగలరు. హల్లెలూయా. అది నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. నమ్మకం లేకుండా నువ్వు అందరికి చెప్పుకొని తిరుగుతూ ఉంటావు అన్నమాట. నేను చాలా ప్రార్థన చేసిన ప్రార్థనలు జవాబు వస్తలేదు, ఏం చేయాలండి, ఏం చేయాలి? దానివల్ల దేవుని నామము దూషింపబడుతుంది. నువ్వు బ్రతకడమే దేవుని మహిమార్థము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మాటలు, నీ తలంపులు, నీ చర్యలు ఇవన్నీ కూడా పిరికి చర్యలుగా ఉంటే దేవునికి మహిమ రాదు. నీవు శక్తివంతంగా ఉంటే, ధైర్యంగా ఉంటే అప్పుడు తప్పకుండా దేవుడు మహిమ పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు కావలసినంత ఇస్తాడని వాక్యంలో ఉన్నది. 2 కొరింథీ 9వ అధ్యాయం చూడండి. నీకు ఒక మంచి పని చేయాలంటే దేవుడు దానికి కావాల్సిన నిధులను ఇస్తాడట. నీకు ఇంటిలో ఇల్లు కూడా దేవుని చిత్తమే కదా. కుటుంబములను కలుగజేసిన వాడెవరు? దేవుడే. ఏకాంగులను సంసారులుగా చేసిన వాడెవరు? దేవుడే. గర్భఫలం ఎవరు ఇచ్చినారు? దేవుడు. మరి మనకు ఇచ్చిన కుటుంబాలు ఎవరి దానం? ఇది దేవుని దానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ తల్లి కడుపులో నుండి వచ్చినప్పుడు నీ భర్తను లేక నీ భార్యను 4 పిల్లలను వెంట పెట్టుకుని వచ్చినావా? యోబు భక్తుడు అంటాడు, దిగంబరిగా నా తల్లి కడుపులో నుండి నేను దిగంబరిగా నేను అక్కడికి తిరిగి వెళ్తాను, దేవుని యొద్దకు వెళ్ళిపోతాను.
అందుకే దేవుడిచ్చినాడంతా. ఈరోజు మనకి ఏమున్నా కానీ దైవాశీర్వాదాలే కానీ మన గొప్పతనం వల్ల కలిగినవి కావు. కనుక ఈ కుటుంబం అనే వ్యవస్థను దేవుడు ఇచ్చినాడు. కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఎవరు? దేవుడు. అందుకే ఊరికే కుటుంబం గురించి వ్యాకుల పడద్దు. చింత మానాలి. నా కుటుంబం ఎలా, నేను ఎలా పోషించుకోవాలి, అసలు నా అనే మాటనే అనొద్దు. నన్ను అడిగితే నీది ఏది లేదు ఈ లోకంలో. నువ్వు వచ్చినా ఒట్టి చేతులతో, పోయేది కూడా ఒట్టి చేతులు. ఏమో చాలా సేవ చేసింది కాబట్టి ఒక 10 తులాల బంగారం మెడ మీద వేసి పంపిస్తారా నన్ను? ఎప్పుడు పోతుండే తొందర, ఎప్పుడండి చనిపోదా, అయిపోయిందా సిస్టర్, అయిపోయిందా, అయ్యో పాపం, ఎప్పుడండి ఫ్యూనరల్ సర్వీస్, అదే అడుగుతారు. కానీ ఎన్ని లోకం ఎప్పుడు ఉద్ధరించదు. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చినావు కాబట్టి నువ్వు పోవాల్సింది కూడా ఎక్కడికి? దేవుడు. నీకు మధ్యలో దేవుడు ఇచ్చినవన్నీ ఆశీర్వాదాలు, లేక మరి దేవుడిచ్చే ప్రార్థన జవాబులు, ఇవన్నీ కూడా నువ్వు సంతోషంతో దేవుని స్తుతిస్తూ నీ జీవిత యాత్ర ముందుకు సాగా. కష్టాలైనా నష్టమైన యేసే నా పరిహారి. ఎన్ని కష్టాలైనాను, ఎన్ని నష్టాలైనాను, ఎన్ని బాధలైనాను యేసే నా పరిహారి. హల్లెలూయా. నీకు కావలసినంత ఇస్తాడు సమృద్ధి. అదే ఉపవాస ప్రార్థనలో దేవుడు నీకు చేసే మేలంటే నిన్ను సన్నిహితంగా చేర్చుకుంటాడు, దగ్గరగా చేర్చుకుంటాడు. దగ్గరగా చేర్చుకున్నాక ఏమి ఇవ్వకుండా ఉండడు. తప్పకుండా నీకు సర్వ సమృద్ధి నీకు అనుగ్రహిస్తాడు. 2 కొరింథీ 9వ అధ్యాయం చూడండి, 8వ వచనం. 2 Corinthians 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటే మాట కాదు. గాడ్ అంటే నువ్వు చాలా చిన్నగా తీసుకుంటున్నావు, కానీ దేవునికి అవధులే లేవు. దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ధారాళంగా ఇవ్వాలట. ఎందుకంటే నువ్వు దేవునికి ఇస్తున్నావు. యేసు ప్రభు ఆ బీద విధవరాలు 2 కాసులు వేస్తే తీక్షణంగా చూసినాడంట. ఒక మాట అంటాడు కదా, వీళ్ళందరికంటే ఎక్కువగా ఎవరు వేసినారు? ఈ బీద విధవరాలు. ఎందుకంటే ఆమె కలిగిందంతా తెచ్చేసి. అంటే దేవునికి ఇచ్చేటప్పుడు ఏమి మిగుల్చుకోకుండా, తనకు తాను ఏమి మిగిల్చుకోకుండా సమస్తం ఇచ్చేసింది. ఆమె ప్రభు యొక్క ప్రశంస పొందుకున్నది. దేవదేవుడు ఆయన, ఆకాశములకు భూమికి సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ఆయన ఎవరికి రుణపడి ఉండడు. అందుకే ఇక్కడ 9వ వచనం చూడండి, మీకు సర్వ సమృద్ధి దేవుడిస్తాడు, దైవ కార్యాలు చేయడానికి దేవుడిస్తాడు, నీ కుటుంబాన్ని పోషించడానికి కూడా దేవుడు తప్పకుండా అన్ని అవసరతలు తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చు. హల్లెలూయా. దేవుడు తీరుస్తాడు నీ అవసరత. వ్యాకుల పడద్దు. ఎంతగా దేవుని యందు నమ్ముకుంటావో, ఎంతగా దేవుణ్ణి ఆనుకుంటావో అంతగా దేవుడు అంతకంటే ఎక్కువగా ఆశీర్వదించగలడు. దేవుని స్తోత్రం. కనుక నీ ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి దేవుడు సర్వ సమృద్ధి నీకు అనుగ్రహించి సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. 9వ వచనం, వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచు. వెదజల్లి అభివృద్ధికి పొందువారు కలరు, కలిగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరని సామెతలు 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు అంటే నీ ఊహకు మించిన రీతిగా, ప్రకృతికి కూడా అతీతమైన విధంగా నీకు సరఫరా చేస్తాడు. అబండెంట్ సప్లై. కనుక ఈ చింత మానాలి, నీవు ప్రభు మీద ఆనుకోవాలి. ప్రభు మీద ఆనుకోవాలి. పిల్లల విషయం చింత, పిల్లలు పెద్దగా అయితే చింత, పుడితే చింత, పెరుగుతుంటే చింత, భర్త మీద చింత, భార్య మీద చింత. ఈ చింత నిన్ను చితికి తొందరలో తీసుకొని వెళ్తుందంట. చింత వలన నీ దేహం, దేవుని ఆలయం ఏమైపోతుంది? పాడైపోతుంది. కాబట్టి ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు నేను ఒక వాక్యం చదివినప్పుడు చాలా ఆనందించినాను. దేవుడు మన ప్రతి విషయం కూడా ఆలోచిస్తాడు, చింతిస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనంలో, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పాం.
ఇది కూడా దేవుడు యేసుప్రభు ఆలోచిస్తాడా? వాళ్ళందరూ జనసమూహాలు కూడుకున్నారు యేసుప్రభు యొక్క బోధ వినడానికి. అదొక అరణ్యం. అయితే 3 రోజులు అయిపోయింది. వారు తీక్షణంగా యేసుప్రభు చెప్పే ప్రతి మాటను వింటున్నారు, ఆలకిస్తున్నారు, వాక్యంతో నింపమన్నారు. కానీ శారీరకంగా వారికి భోజనము లేదు. అది ఎవరు ఆలోచిస్తున్నారు? వాళ్ళ గురించి యేసుప్రభు ఆలోచిస్తున్నాడు. ఈ జనాలు నేటికి 3 దినాలు అంటే 3 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్ అన్నమాట. అది 3 రోజుల నుండి వాళ్ళు తిండి తిప్పలేదు. అరణ్యంలో ఆహారం ఎట్లా దొరుకుతుంది? తెచ్చింది అయిపోయి ఉండొచ్చు. మరి 3 రోజులైంది వారికి ఆహారం లేక. ప్రభు వారి గురించి ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ జనాలు 3 దినములు నా యుద్ధనున్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద నేను కనికరపడుచు. దయగల దేవుడు, జాలిగల దేవుడు. నీ స్థితిగతుల మీద ఆయన కనికరం ఎప్పుడు ఉంటుంది. ఆయన కనికరము కరుణ 1000 తరాల వరకు ఉంటుందంట. ఆయన యందు భయభక్తులు గల వారికి. దేవుని స్తోత్రం. ఆయన జాలి పడతాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు దేవుడు తన బిడ్డల ఎడల జాలి పడతాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఉపవాసం ఉండగానే మరి దేవుని, నేను కూడా ప్రతిసారి వెనెవర్ యూ ఫాస్ట్ గాడ్స్ హార్ట్ మెల్ట్స్ అంటే దేవుని గుండె నీరైపోతుంది అనుకుంటా. తన పిల్లలు ఉపవసిస్తే మన బిడ్డలే ఒక పూట తినకుంటే మనం ఎన్నిసార్లు అడుగుతాం కదా, ఎన్నిసార్లు అడుగుతాం. మళ్ళీ ఇంకా కావాలంటే ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా చెప్తాం, వాడు ఏం తినలేదు పొద్దునుండి, వాడు ఏం తినలేదు, ఇదేం తినలేదు అంటాం. అంతకంటే ఆలోచిస్తాడు దేవుడు మన విషయం. దేవుని స్తోత్రం. ఈ జనాలు 3 రోజులైంది వారు ఏం తినలేదని అంటున్నాడు యేసుప్రభు. వారికి మరి వారి మీద నేను కనికరపడుచున్నాను అంటున్నాడు. వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదు. నాకు అనిపిస్తుంది యేసయ్యది తండ్రి మనస్సు ఉంది, తల్లి మనస్సు కూడా ఉన్నది. తండ్రి ఆలోచిస్తాడు, తల్లి ఏమో పనిచేస్తుంది. తల్లి లాగా ఆలోచిస్తున్నాడు. ఒక తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. తల్లిలాగా తినలేదని, వారు ఉపవాసం ఉన్నారని కనికరం హృదయంతో మరి మార్గంలో పోతున్నారు కదా తిరిగి ఇంటికి. మార్గంలో వారు మరి మూర్ఛపోతారేమో అని కూడా ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పేతురు దగ్గరుండి అన్ని గమనించినాడు కాబట్టి ఆ మాట రాస్తాడు. ఆయన నిన్ను గూర్చి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. కనుక నీ చింత యావత్తు ఆయన మీద. అసలు చింత యావత్ ఏమని మనం చిలుక పలికినట్టు పలుకుతాం కానీ వెయ్యం. వేస్తే మనం బాగుపడేది ఎప్పుడు. మనము అన్ని మన మాటలు వాగ్దానాలు పలుకుతూ ఉంటాం, వల్లిస్తాం కానీ అసలు పని చేయం మనం. ఆ చింత తీసి ఆయన మీద వేస్తావు. ఎప్పుడన్నా గుడికి వచ్చినప్పుడు వేస్తావు, మళ్ళీ పోయేటప్పుడు అది మూట నెత్తి మీద పెట్టుకొని వెళ్ళిపోతున్నావు అన్నమాట. అసలు మొత్తం టోటల్ సబ్మిషన్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్. దేవుని స్తోత్రం. పూర్తిగా నువ్వు దేవునికి అప్పగించాలి. నీ వ్యాజ్యాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. కనుక అది దేవుడు నీ గురించి చాలా ఆలోచిస్తున్నాడు. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తా అంటున్నాడు కదా. ఇప్పుడు పౌలు తన అనుభవంతో అంటున్నాడు, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తుంది. ప్రతి అవసరత అంటే దాని పెద్ద మీనింగ్, అది చాలా గొప్ప అర్థం ఉన్నది. దాంట్లో చాలా గొప్ప అర్థం ఉంది. అంటే ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు పొందుకునే గొప్ప అంటే సూపర్ న్యాచురల్ అబండెంట్ సప్లై ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. అదే ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని కరిగించేస్తుంది. కనికరపడ్డాడంట 3 రోజులు తినకుంటే. ఉపవాస ప్రార్థన దేవుని హృదయాన్ని ఏం చేస్తుంది? కరిగించేస్తుంది. వారు దారిలో మూర్ఛిల్లిపోతారేమో, వారికి ఆహారం పెట్టండి అని అంటున్నాడు. అప్పుడు శిష్యులు అంటున్నారు, ఇంత గొప్ప జన సమూహం తృప్తిపరచడం కావాల్సిన రొట్టెలు ఈ అరణ్య ప్రదేశంలో మనం ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో ఆడింది. ఏంటో ఇక్కడ మన బేకరీ కొట్టులు ఉన్నాయా, లేకుంటే ఏదన్నా పెద్ద కేఎఫ్సి రెస్టారెంట్స్ ఉన్నాయా, ఎక్కడి నుండి తెమ్మంటున్నావు ఇంత జనానికి? 4,000 మంది అటు. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 15 నుండి 21లో అక్కడ కూడా మరి ఫాస్టింగ్ ప్రేయర్స్ పెట్టినాడు యేసుప్రభు. అయిన తర్వాత వాళ్ళకి ఆకలి అయితే ఏం చేసినాడు? ఆహారం ఇచ్చినాడు. ఒక బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మంది అని ఉన్నది. ఇంకా పురుషులు స్త్రీలు పిల్లలు అంతా కలిస్తే 20,000 మంది అని ఉంటారు. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఎన్ని గంపలు మిగిలింది? 12. అంటే నాకు అనిపిస్తుంది యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు వారికి కొదువలేని ఆశీర్వాదాలు ప్లస్ మిగిలిపోయే ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. ఎక్కడైనా మిగిలినట్టే ఉంది కానీ సరిపోలేదు. మరి కొందరికి దొరికింది, కొందరికి దొరకలేదు. చాలా మనం ఎక్కడైనా పార్టీలకు పోయినప్పుడు అయ్యో అన్నం అయిపోయిందంట,
మరి అన్నముంది కానీ కూర లేదంట. ఇలాంటివి వింటూ ఉంటాం కదా. కనాను వివాహంలో కూడా ద్రాక్షారసం ఏమైపోయింది, అయిపోయింది. కానీ యేసు ప్రభు ఉన్న చోట అయిపోయిందనే మాట ఉండదు. హల్లెలూయా. మిగిలిపోయిందనే మాట ఉంటుంది. హల్లెలూయా. మిగిలిపోతుంది. యోసేపును దేవుడు దీవించినప్పుడు ఈ విధంగానే దీవించినాడు. ఆదికాండం 41-48, జెనసిస్ 41-49. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేశాను, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశాను. ఇంత విస్తారం, బికాజ్ యూఆర్ సచ్ ఎ గ్రేట్ అండ్ మైటీ గాడ్. నువ్వు ఎంత గొప్ప దేవునివి. దేవుడు సర్వభూమికి మహారాజు. దేవుని స్తోత్రం. ఆయనను అడుగుతున్నాం, పొందుకుంటున్నాం. యోసేపును దీవించినప్పుడు దేవుడు ఇసుక వలె అతి విస్తారంగా ధాన్యం పోగు చేసే రీతిగా ఆశీర్వదించి, కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేసి. కనుక ఈరోజు నువ్వు చింతతో ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉన్నాము, మాకు అసలు తినడానికి కూడా సరిగ్గా వసతి లేదు, ఈ జీవితం చాలనంతగా ఉంది. వీ కాంట్ మేక్ ద 2 ends meet. ఇంగ్లీష్లో అంటారు, వీ కాంట్ మేక్ ద 2 ends meet. ఇది ఖర్చు చేస్తే ఇంకో దానికి మిగిలిలేదు, దానికి పెడితే దీనికి ఖర్చు లేదు. ఫీజులు కడితేనేమో రేషన్కు దొరకదు, రేషన్ ఖర్చు పెడితే ఫీజులు కడతానికి లేదు, అప్పుల వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు. ఇవన్నీ నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనను హత్తుకుంటే తప్పకుండా నీకు విస్తారమైన మరి అబండెంట్ సప్లై, ఆయన కృప విస్తారంగా ఉంటుంది, ఆయన ప్రేమ విస్తారంగా ఉంటుంది, ఆయన సరఫరా కూడా నీకు విస్తారంగా మిగిలిపోయే రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఇక్కడ మనం చూసినాం కదా, మత్తయి సువార్త మరి 15వ అధ్యాయంలో దేవుడు వారి ఆకలిని ఎరిగినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నం తిన్నావా బిడ్డ అని ఎవరు అడుగుతారు? మనం తల్లి తప్ప ఇంకెవరు అడగరండి. అమ్మ అడుగుతుంది. నాకు అది నా అనుభవంలో అదే చెప్తాను. దినమంతా పని చేసేదాన్ని నేను. ఉదయమే లేచి ఇంటి పని, బ్యాంక్ పని, ఆ పని, ఈ పని, మళ్ళీ సేవలు కూడా చేస్తే తిన్నావా అని ఎవరు అడగకపోయేది. కానీ మా అమ్మ దగ్గర పోయిన బిడ్డ ఏమన్నా తిన్నావా అని అంటారు. నాకు అనిపించింది నిజంగా యేసు ప్రభు తల్లిలాగా వారి కడుపు చూస్తున్నాడు అన్నమాట. అంటారు కదా, భార్య ఏమో ఏం చూస్తుందట, జేబుల డబ్బులు ఏమి ఉన్నాయో చూస్తుందట. తల్లి ఏం చేస్తుంది, కడుపు నా కొడుకు తిన్నాడా లేదా అని చూస్తుంది. అలాగూ తల్లి కన్నా తండ్రి కన్నా మించిన ప్రభు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఆకలి దప్పిక తీరుస్తాడు. కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తప్పకుండా తృప్తి పరచబడతారు. సేవలో నీకు ఎవరైనా అడ్డొస్తే నువ్వేం పెద్ద టెన్షన్ పెట్టుకునే అవసరం లేదు. నేను సేవ చేయాలని ఉంది కాబట్టి నాకు అడ్డొస్తున్నారండి, మరి సేవ చేయాలనుకున్నాను కానీ నాకు డబ్బులు ఇవ్వండి, అలాగ నువ్వు విచారించే అవసరం లేదు. దేవుని గురించి ఉన్న సత్యం తెలుసుకోవాలని ఉంది కానీ నాకు తెలియడం లేదండి, నాకు ఇంకా దేవుని మర్మాలు తెలుసుకోవాలని ఉంది. తప్పకుండా నీ ఆకలి దప్పిక దేవుడు తీరుస్తాడు. దేవుని స్తోత్రం. తర్వాత సేవకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు సమకూర్చి అనుగ్రహిస్తాడు. ఆయన విస్తారమైన కృపగల దేవుడు. యెషయా గ్రంథం 45లో ఒక మాట ఉంది కదా, దేవుడు అన్ని విధాల తన బిడ్డలకు సహాయం చేస్తాడు. భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. 45 యెషయా 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసి. ఏమంటే దేవుని కలిగి ఉండడమే గొప్ప ధన్యత. దైవ కార్యాలు నువ్వు చేయాలని అనుకుంటే నీకు అసలు ఆటంకం, అడ్డు వచ్చినా తొలగించేది ఎవరి పని? దేవుడు. వస్తాయి, తప్పకుండా అభ్యంతరాలు వస్తాయి. మత్తయి సువార్త 18:6లో ఉంది, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరము రాకమానవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చినా వానికి శ్రమ. అందుకే దేవుని సేవ చేయాలని ఆశపడే వారిని ఎప్పుడు కూడా ఆటంకం పరచదు. వారు దేవుని కలిగి ఉన్నవారు, దేవునికి దగ్గరగా ఉండి దేవుని సేవ చేయాలంటే మనమెవరు అడ్డుపలకడానికి? కనుక ఇదిగో నేను నీకు ముందుగా వెళ్తాను, నేను మెట్టగా ఉన్న స్థలాలన్నీ ఏం చేస్తాను? సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టు, విల్ బ్రేక్ ఓపెన్ ద బ్రాన్స్ గేట్స్ అంట. ఎంత గొప్ప వాగ్దానం ఇది. అంటే నీ దేవుడు నీ పక్షం అందుంటే నీకు విరోధి ఎవడుంటాడు? నీకు విరోధి. ఇత్తడి తలుపులు పగలగొడతాడు,
నీకంటే ముందుగా వెళ్తాడు, నీ వెనక కాదు, నీ ముందుగా వెళ్తాడు. అంటే ఇంకా బీట్ అండ్ ట్రాక్ అనమాట, నువ్వు నడిచిపోతే చాలు, ఇంకా వెంబడిస్తే చాలు, యేసును వెంబడిస్తే చాలని అర్థం. ఐ విల్ వాక్ బిఫోర్ యూ అంటే నువ్వు ఇంకా జీపీఎస్ పెట్టి దారి వెతుక్కునే పని కూడా లేదు. ఎందుకంటే నీ ముందు ఎవరున్నారు? గైడ్ ప్రభువే ఉన్నాడు. ఆయన వెళ్తాడు, ఆయన వెంబడిస్తే చాలు. ఆయన నీకు ముందుగా ఉండి మెట్టుగా ఉన్న మరి స్థలాలన్నింటిని ఏం చేస్తాడు? బ్రేక్ ఈవెన్ చేసేస్తాడు అనమాట. ఈవెన్ ప్లేసెస్, ద హై ప్లేసెస్ విల్ బి మేడ్ ఈవెన్. అంటే ఎత్తును అంతా కూడా ఆయన మరి దిగగొట్టేస్తాడు, చదును భూమిగా మార్చేస్తాడు. కనుక నిన్ను మార్గము ఆయన సృజిస్తాడు, సృష్టికర్త. గుడ్డివారిని తాము ఎరుగని మార్గంలో ఆయన నడిపిస్తాడంట. ఇక్కడే ఉంది ఆ మాట, గుడ్డివారిని నేను నడిపిస్తాను. 42:16 చూడండి. అంటే కొందరు అంటారు కదా, ఎట్లా సేవ చేయాలనో కూడా తెలియదు, ఏం చేయాలనో తెలియదు, ఎవరిని అడగాలనో తెలియదు. జస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. నువ్వు దేవునితో సహవాసం ఉన్నప్పుడు దేవుని జ్ఞానమంతా నీకు లభిస్తుంది, దేవుని సామర్థ్యం అంతా నీకు అనుగ్రహిస్తాడు. నీవు నడవవలసిన మార్గం నీకు బోధిస్తాడు, బోధించి వెళ్ళిపోడు, నీతోనే ఉంటాడు. అది ఇంకా గొప్ప కార్యం. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడే. యెషయా 42:16 వారు ఎరుగని మార్గమున గ్రుడ్డి వారిని తీసుకొని వచ్చేదాను, వారు ఎరుగని త్రోవల్లో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగాను చేయదు, నేను వారిని విడువక ఈ కార్యములను చేయదు. నువ్వు విడిచిపెడతావేమో, నువ్వు విడిచిన ఆయన నిన్ను విడువ. నేను మరి చేయు మంచి కార్యము నెరవేరు వరకు నేను నిన్ను విడువ. ఎందుకంటే దేవుడు అంటే మరి అంత గొప్ప మాట అన్నమాట. దేవుడు అంటేనే దట్స్ సచ్ ఏ బిగ్ అండ్ రాయల్ వర్డ్. నేను పట్టుకున్నాను, అందుకే నీ కుడి చేతిని పట్టుకున్నాను, నిన్ను విడువను. నీతి అనే బాహువుతో నేను నిన్ను ఆదుకున్నాను, చెయ్యి పట్టి నేను నీకు నడక నేర్పిస్తాను. గుడ్డివాడవైనా నీవు ఎరుగని త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను. వంకర త్రోవలన్నీ కూడా నేను చక్కగా చేస్తాను, చీకటిని ఏం చేస్తాను? వెలుగ్గా చేస్తాను. నీకు అసలు ఎరుగని త్రోవల్లో క్రొత్త మార్గంలో నడిపిస్తాను. నేను విడవక ఈ కార్యాలను నీ పట్ల చేస్తాను. హల్లెలూయా. కాబట్టి నీ చింత మానివేయ. గొప్ప దేవుడు ఉన్నాడు, నమ్మాలి. నీ అనారోగ్యత గురించి కూడా దేవునికి తెలియజేయాలి. ఉపవాసం ఉండడం చాలా మంచిది అంటారు. లంఘనం అంటే ఉపవాసం ఉండడం చాలా ఆరోగ్యదాయకమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్న కొన్ని పాయిజన్స్ అన్నీ కూడా తొలగిపోతుందట, శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ తొలగిపోతుందంట. అవసరమైనది దేవుడే కాబట్టి, అవసరమైనది ఒకటే దేవుని సన్నిధి కాబట్టి నువ్వు చాలా దగ్గరగా అయిపోతావు. మరి దేవుడు నీకు శరీరంలో ఉన్న అనారోగ్యత కూడా తొలగించేస్తాడు. కొందరు అంటారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి నేను అనారోగ్యత ఉన్నాను, మా ఇంట్లో ఎవ్వరు పట్టించుకోరని. కానీ యేసు ప్రభు తప్పకుండా నీ అనారోగ్యత విషయం చింతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు విశ్వసించినచో దేవుని మహిమను చూస్తావు. నమ్మాల. నీ పని చేస్తా, నువ్వు నాకు ఆరోగ్యము ఇచ్చావు. దేవుడు ఇస్తాడు. ఆయన ఇస్తే చాలా ఇస్తాడు. ఆయన చెయ్యి, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆయన గుప్పిలంటే ఎంత గొప్ప గుప్పిలు, ఎంత పెద్ద చేతులు అవి. కాబట్టి ధారాళంగా నీకు అనుగ్రహిస్తాడు. నీ అనారోగ్యత గురించి ఆయనకు తెలిసే ఉంది, ఆయనకు సమస్తం స్పష్టంగా ఉంది. తర్వాత నీ విచారము, నీ బాధ, నీ నొప్పి, గాయము ఆయనకు తెలుసు. చూడండి, మనకి ఏదైనా విపత్తు వస్తే చాలామంది దేవుని బిడ్డలు వచ్చి మనల్ని ఆదరిస్తారు, కన్నీళ్లు తుడుస్తారు, కొద్దిసేపు ఒక పూట ఆహారం పెడతారు, కొద్దిగా డబ్బు సహాయం చేస్తారేమో. తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అందరూ వాళ్ళ గృహాలకు. కానీ నీతో ఎప్పుడు ఉండేది ఎవరు? యేసు ప్రభు. దేవునిస్తో చప్పట్లు కొట్టి దేవునిస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఎవరి మీద ఆనుకోవాలి? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవతి అబ్బా, ఈమెకు అసలు ఈ మార్గంలో ఇన్ని ముళ్ళున్నాయని, ఇంత కరుకు మార్గం అని, ఇంత వంకర మార్గం అని, చీకటి మార్గం అని, ఇంత క్రూరమైన జంతువులు, మృగాలు ఈ అరణ్యంలో ఉంటుందని భయమే లేని మనిషి ఈమె ఎవరు? తన ప్రియుని మీద ఆనుకుంది, అంత మర్చిపోయింది.
అంతా మర్చిపోయింది. అంటే పరమగీతం 8:5 తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె యువతి. సంఘం గురించి మరి ఉన్న భావం ఇది. సంఘము ఇలాగే ఉంది, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో మరి హింసలు అనుభవిస్తుంది, అయినా భయపడదు. చూడండి ఎన్ని బాధలు అనుభవిస్తుంది సంఘం. సంఘంలో పనిచేసేవారేంటి, దేవుని బిడ్డలు, క్రైస్తవ లోకం అనుభవిస్తుంది బాధలు. కానీ బైబిల్ మూసేసి ఇక చాలు ఈ మార్గం అని అంటున్నారా? ఇంకా తీవ్రంగా పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారు ఆనుకున్నది ఒక మనిషి మీద కాదు. సంఘము ఎవరి మీద ఆనుకుంది? ప్రియుని మీద ప్రియుని మీద ఆనుకుంది. అందుకే ఈ ధైర్యం. కనుక నీ హృదయవాంఛలైన, నీ అక్కర్లైన ఏ కొదువ లేకుండా దేవుడు తీర్చగలడని నువ్వు నమ్మాలి. తర్వాత నీవు చింతించటం మానివేయాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఒకసారి మీరు రొట్టెలు తేవడానికి మర్చిపోయినారంట శిష్యులు. వాళ్ళు ఇంటి నుండి డబ్బాలు కట్టుకొని వస్తారేమో, మరి వీళ్ళు యేసుప్రభుతో పరిచర్యలో ఉండడానికి వారు మరి ఆహారము తెచ్చుకోవడం వారి అలవాటేమో, కానీ ఇక్కడ మర్చిపోయినారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయినప్పుడు వారికి కొద్దిగా కలవరం వచ్చింది. 8వ వచనంలో యేసుప్రభు అంటున్నాడు, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? ఏంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే గుడుగుడు మాట్లాడుకుంటున్నారు అనమాట. అయ్యో మరి ఇప్పుడు ఏం తిందాం ఇప్పుడు? అందుకే ముందే అన్నాడు కదా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో ఎందుకు విచారిస్తున్నారు మీరు? అసలు ఇచ్చే ఆయన్నే ఆయన పక్కనుంటే ఇంకా నీకేమైంది? ఆలోచన ఎందుకు, విచారం ఎందుకు? ఆయన సర్వసమృద్ధిగా ఇవ్వడం మీరు చూడలేదా? ఆయన 4000 మందికి 7 రొట్టెలతో కొన్ని చేపలతో సమృద్ధిగా ఆహారం ఇచ్చినాడు కదా. మరి 7 గంపలు మిగిలిపోలేదా? అలాగే అరణ్యంలో ఆయన ఆహారం ఇవ్వలేదా? 5 రొట్టెలు 2 చిన్న చేపలతో అరణ్యంలోనే ఇచ్చినాడు కదా. 5000 మందికి ఆహారం ఇచ్చి 12 గంపలు మిగిలిపోలేదా? ఎందుకు మళ్ళా మీరు ఎందుకు విచారిస్తున్నారని యేసు ప్రభు వారిని గద్దిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, 8వ వచనం, యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొంచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను, 7 రొట్టెలు 4000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తితిరో అది అయినను మీకు జ్ఞాపకము లేదా? అందుకే ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరుస్తే నీకు విశ్వాసం పోతుంది. మరవకుండా ఉంటే నీకు విశ్వాసం ఏమవుతుంది? తిరిగి ఉజ్జీవింపబడుతుంది. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఏదైనా మేలు చేస్తే వెంటనే, నాకు అలవాటు, పుస్తకంలో రాసి పెడతాను, అవును పలాని సమయం నేను చాలా ఇబ్బందులు, సేవలో ముందుకు సాగలేకున్నప్పుడు దేవుడి గొప్ప అద్భుతం చేసినాడు, సూపర్ న్యాచురల్గా అద్భుతం చేశాడు, రాసి పెడతాను. మళ్ళీ ఏదన్నా కొరత వచ్చినప్పుడు తిరిగి అది చదువుతాను. దేవుడు అంటే ఒక్కరోజు దేవుడు కాదు కదా, ఆయన సదాకాలం దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన 5 సంవత్సరాల ముందు నాకు సహాయం చేసినాడు, 10 సంవత్సరాల ముందు సహాయం చేసినాడు. ఈ సేవ ఆరంభంలో సహాయం చేస్తే ఈ సేవ మరి నేను అంతం వరకు కొనసాగించేంత వరకు నా చెయ్యి ఆయన విడవాడు. దేవుని స్తోత్రం. అందుకే ఈ శిష్యులను సంబోధిస్తూ అంటున్నాడు, గద్దిస్తున్నాడు. ఏమైంది విశ్వాసం? విశ్వాసం ఉన్నది వీళ్ళకు, వీళ్ళు అవిశ్వాసులు గారు, కానీ విశ్వాసం చాలా తక్కువ ఉన్నది. అల్ప విశ్వాసులారా అని అంటున్నాడు. అవిశ్వాసులారా అనడం లేదు, ఏమంటున్నాడు? అల్ప, మీకు ఉన్నది కానీ సరిపోదు, మీకు చాలా తక్కువ ఉంది, లిటిల్ ఫెయిత్. అల్ప విశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? రొట్టెలు లేవని ఎందుకు మీరు చింతిస్తున్నారు? మరి అద్భుతాలు 2 కూడా మీరు చూసినారు కదా. 5 రొట్టెలతో 5000 మందికి, 7 రొట్టెలతో మరి 4000 మందికి. అక్కడ 12 గంపలు మిగిలింది, ఇక్కడ 7 గంపలు మిగిలింది. మరి మీరే ఎత్తినారు కదా, ఇంకెవరో కాదు. ఈ రొట్టెలు గంపలు ఎత్తిందంత ఎవరు? పంచింది ఎవరు? అయినా ఏమున్నది వీళ్ళకు? అనుమానం. ఆయన సర్వ సృష్టికర్త కదా, మరి వీరికి అనుమానం ఎందుకు? కనుక కొలసీ పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయన వలననే మనకు సమస్తము కలిగింది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ క్రియేషన్. వితౌట్ హిమ్ నథింగ్ ఈజ్ క్రియేటెడ్. ఈజ్ కాల్డ్ ద క్రియేటర్.
అందుకే సంతానం లేని వారు కూడా ఈ మాట ఎత్తిపట్టి ప్రార్థన చేయాల. సర్వ సృష్టికి ఆయన ఎవరు? ఆది సంభూతుడు. నీకు అసాధ్యమైన కార్యాలు ఆ సృష్టికర్తకు అసాధ్యమో కానే కాదు, నీకు అసాధ్యం. ఆయన కన్నులు ప్రతి జీవి మీద ఉందట. అది నాకు చాలా సంతోషం. ప్రతి జీవిని చూస్తుంది. కొన్నిసార్లు పిల్లలు చాలా దూరం ఉన్నప్పుడు తల్లిదండ్రులు బాధపడతారు, పిల్లలు చాలా దూరం ఉన్నారు, ఏం చేస్తున్నారో ఏమవుతున్నారో. నాకు ఈరోజు కూడా దేవుడు మాటలు గుర్తు చేస్తాడు, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుతారు. నాకు ఎంత నెమ్మది వచ్చిందో దేవుని వాక్యం. అవును, పిల్లలు మీకు చెప్పినట్టు ఉపదేశం చెప్పడానికి వారు నా చేతికి దూరం పనులు చేస్తున్నారు. మీరే భాగ్యవంతులు. దేవుని స్తోత్రం. అయ్యో ఇదేంటి ప్రభు? అప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వేం భయపడకు బిడ్డ, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ, నీ పిల్లలందరూ నా చేత ఉపదేశము పొందుతారు. దేవుని స్తోత్రం. కనుక ఈ సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. సృష్టి అన్నప్పుడు లేనిది ఆయన ఉద్భవించే దేవుడు అని అర్థం కదా. దేవుని స్తోత్రం. క్రియేషన్ అంటే అవుట్ ఆఫ్ నథింగ్ సంథింగ్ ఈజ్ క్రియేటెడ్. అలాగూ ఏమీ లేని స్థితిలో ఆయన సృష్టింపజేయ శక్తి గల దేవుడు. దేవుని స్తోత్రం. భూమి కూడా శూన్యంలోనే వేలాడుతుందంట. దానికి స్తంభాలు లేవు, ఏం సపోర్ట్ లేదు. ఏం సపోర్ట్ లేకుండా ఏం నిలబడుతుందండి? ఇప్పుడు ఇది నిలబడాలంటే దీనికి ఒక సపోర్ట్ ఉంది కదా కింద, కానీ భూమి అయితే శూన్యంలో వేలాడ చేసినాడు. దేవుని స్తోత్రం. ఆయన నోటి మాట చేత సర్వ ప్రపంచముల నిర్మాణం అయిపోయిందండి. ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు కలుగును గాక అని ఎన్నిసార్లు ఉంది, నేను అండర్లైన్ చేశాను. కలుగును గాక అంటే అయిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి గాను, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య ఏదైనా యేసు ప్రభుకు తెలుసు. కొన్నిసార్లు అంటాం కదా, దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడండి. దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడు, మా కుటుంబాలు మర్చిపోయినాడు, మా ప్రార్థనలన్నీ కూడా నీరు గారిపోయింది, ఆయనకు అస్సలు గుర్తులేదని. దేవునికి ఏం జ్ఞాపక శక్తి కొదవలేదు. ఆయన అనంత జ్ఞాని. దేవుని స్తోత్రం. నేను ఈరోజు వాక్యం ధ్యానిస్తుంటే ప్రకటన గ్రంథం జస్ట్ ఇటు చూస్తున్నాను అధ్యాయం. నీ క్రియలను నేను ఎరుగుదును. నాకైతే ఇట్లా హడలైపోయిన మాట. ఎన్నిసార్లు ఆ మాట ఉంది. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రకటన 2:19 నీ క్రియలను నేను ఎరుగుదును, నీ పరిచర్య నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును. ఇంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. కనుక ఆయన దృష్టి ఆయన బిడ్డల మీద ఉంది. నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంది. వారి మొరలకు ఆయన చెవి ఒగ్గి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అడుగు వాటన్నిటికీ ఎఫెసీ 3:20 ఆయన ప్రేమ ఎంత అపారమైనది, ఎంత అనంతమైనది, దాని లోతు కానీ ఎత్తు కానీ వెడల్పు కానీ పొడుగు కానీ అది కొలవడానికి మానవులకు అది అసాధ్యమై ఉన్నది. అందుకే ఆయన క్రియాశక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. నువ్వు అడిగేది చాలా తక్కువ. నేను ఎప్పుడు అనుకుంటాను, అసలు అడగకుంటేనే మంచిది, ఎక్కువ దొరుకుతుంది అడగకుంటే. జో భీక్న మాంగి మీలే మోతి అంటారు. అది అడిగి ఎంత అడుగుతాం, మన పిటికడి అంత మెదడుతో ఇంత అడుగుతాం, అడగరాదు మనకు. అందుకే వాక్యంలో ఉంది, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల సమర్థుడైన ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ విశ్వాసం దేవునిలో అచంచలమై ఉండాలి. సాతాను చెప్పే అబద్ధాలకు నీవెందుకు భయపడతావు? సేటన్ ఈజ్ ఎ లయర్, గాడ్ ఈజ్ నాట్ ఎ లయర్. దేవుని స్తోత్రం. దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడాడు? ఆయన మాట ఇచ్చినాడు, అన్ని మాటలు నెరవేరుతాడు. హల్లెలూయా. అందుకంటాడు, నా మాటలు నమ్మండి మీరు. ఆకాశం భూమి అయినా గతించిపోతుంది, నా మాటలు ఎప్పుడు కూడా గతించవు. కాబట్టి నీవు దేవుని మాటలు నిశ్చలమైన మాటలు, నిశ్చయములై ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువునందు నిశ్చయములై ఉంది, అవునన్నట్టుగానే ఉన్నది. కాబట్టి నమ్మాలి,
పొందుకోవాలి. విచారము, చింత మానివేయాలి. దేవుని స్తోత్రం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలములా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలములా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు చూపినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు చూపినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా మనవులు నీకు తెలిసే ఉంది తండ్రి. కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. సర్వ సమృద్ధి అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవుడు. అనారోగ్యత ఉంటే స్వస్థత, ఆరోగ్యం మరలు నేను రప్పిస్తానని సెలవిచ్చిన దేవుడు. ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులుంటే వారు తృప్తిపరచబడతారని సెలవిచ్చినావు. ఆటంకాలు, అడ్డులుంటే వాటిని నేను తొలగిస్తానన్నావు. ఇత్తడి తలుపులు పగలగొడతాను, ఇనుప గడియలు విడగొడతానని సెలవిచ్చిన దేవా. ఎన్నెన్ని ప్రశస్తమైన వాగ్దానాలు ఉంది. ఆనాడు యేసు ప్రభు శిష్యులు అద్భుతాలు 2 చూసినారు అరణ్యంలో. అయినా ఇంకా విచారిస్తున్నారు. అయ్యో, మేము రొట్టెలు తేలేదే ఈరోజు ఏం తింటాము, ఏం త్రాగుతాము అని విచారిస్తున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఏమి చింతించే అవసరం లేదు. ఈ అద్భుతాలన్నీ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు తెలియదా దేవుడు మహాత్మ్యం గల దేవుడని, ఆయన వింత కార్యాలు చేసే దేవుడు అని, ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు నీ పట్ల చేయగలనని మీకు విశ్వాసం లేదా? అల్ప విశ్వాసులారా, యేసు ప్రభుతో ఉంటే మీకేమైనా ఆకలికి ఏదైనా సమస్య ఉంటుందా? మీ కడుపు నిండదా? మీకు దాహం ఉంటుందా? మీ ఆకలి దప్పులు తీర్చే దేవుడు కదా. నీకు అవసరమైనవన్నీ కూడా ఆయన నీకు అనుగ్రహించే గొప్ప దేవుని కలిగి ఉండడం ఎంత గొప్పది. నా పాలు, నా స్వాస్థ్యం నీవై ఉన్నావు తండ్రి, నా భాగమై ఉన్న దేవుడు. యు ఆర్ మై ఇన్హెరిటెన్స్ లార్డ్, యు ఆర్ మై ఎవ్రీథింగ్ జీసస్. హల్లెలూయా. ఆయన నీకు స్తోత్రం తండ్రి. విశ్వాసము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. చింత చీకు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడు మాకున్నావు తండ్రి, నీకు స్తోత్రం. గొప్ప విశ్వాసం మాకు దయచేయండి. అవిశ్వాసం తొలగించండి, అల్ప విశ్వాసం తొలగించండి. లోకాన్ని జయించే విజయం మాకు దయచేయండి. విశ్వాసమే మాకు బలం నాయన. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. విశ్వాసము లేకుండా నీకు ఇష్టలై ఉండట అసాధ్యం నాయన. ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ యూ వితౌట్ ఫెయిత్. కాబట్టి ఆ విశ్వాసం మాకు దయచేయమని ప్రభువా, ఇక్కడ చేరి కూర్చున్న ప్రతి ఒక్కరిని దీవించండి. గాయపడిన గుండెను ఆదుకోండి నాయన. గాయం కట్టి దేవుడవు నీవు నాయన, నీకు వందనాలు. మనోవిచారంతో ఉంటే ఆ విచారం కొట్టివేసి నిత్యానందము దయచేయండి. కృంగితే లేవనెత్తండి నాయన. నీ మాట ద్వారా బ్రతికించండి ప్రభువా. ఆత్మహత్య తలపులుంటే తొలగించండి నాయన. రుణ బాధలుంటే తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. యోసేపుకు తోడై ఉన్న దేవుడు అవుతాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, వారిని ధనవంతులుగా చేసిన దేవుడు. మాకైతే నీవే మా ఐశ్వర్యం, నీవే మా సంపద అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రం. నీవున్న చోట
ఆకలి దప్పులే ఉండవు ప్రభువా. నీవున్న చోట సర్వ సమృద్ధి ఉంటుంది ప్రభువా. నీవున్న చోట మాకు ఐశ్వర్యం ఉంది ప్రభువా. నాయన, ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి తల మీద నీ పరిశుద్ధమైన శక్తి గల హస్తం ఉంచి వారిని దీవించి పంపుమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.